డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన వికలాంగుడు నర్సింహులు పెన్షన్ కోల్పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ పొందుతున్నారని, అయితే తాజాగా రీవెరిఫికేషన్ లో శాతం తగ్గించడంతో తనకు పెన్షన్ నిలిచిపోయిందని మీడియా ద్వారా తెలిపారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న నేను ఆ పెన్షన్తోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు అది పోవటంతో రోడ్డు మీద భిక్షాటన చేసి జీవనోపాధి కొనసాగించాల్సిందేనా అంటూ నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సర్టిఫికెట్కి 80% మాకు పింఛన్ ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చారు? 2014 నుంచి ఇచ్చినారు. ఏ ఊరు మీది? చిన్న మల్కాపురం. అప్పటి నుంచి ఇంతవరకు ఈ నెలలో తీసేసినామని చెప్పి చెప్తున్నారు. సార్ క్యాంప్ పంపించినాం మధ్యానికి హాస్పిటల్కి. ఆయన ఏం రాసినాడో తెలియదు. ఆ నోటీస్ 40% అని చెప్పి పెట్టి నోటీస్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ సచివాలయంలో అంటే మీ పింఛన్ పోయిందా? సచివాలయం చెప్పినారు. చెప్పినారు, నోటీస్ ఇచ్చినారు. పేపర్ వాళ్ళు ఇచ్చిందే కదా, అది వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసుకొని మళ్ళీ సార్ క్యాంప్ లో మళ్ళీ పెట్టండి అప్లికేషన్ చెప్పి పంపించినారు. మళ్ళీ పెట్టినారా? ఉన్నాయి, ఇంకా తీసుకోలేదు పేపర్లు. అది కూడా డాక్టర్ సైన్ చేసి పెట్టమని చెప్పినారు. అంటే పోయిన నెల వరకు మీరు పింఛన్ తీసుకున్నారు. పోయిన నెల వరకు ఇస్తున్నారు. ఈ నెల నుంచి స్టార్టింగ్ చేసాం. ఏ సంవత్సరం పింఛన్ తీసుకోను? 11 ఏళ్ళు అయితే సార్ తీసుకోబడి పింఛన్. ఎంత నుంచి తీసుకున్నావు? 1500 ఉంటే తీసుకున్నాను. ఇప్పుడు వీటికి ఎందుకు వచ్చినావు? పింఛన్ తీసేసినారంటే వచ్చాను సార్. నీకు రీవెరిఫికేషన్ లో పర్సెంటేజ్ ఎంత వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లో? 84 వచ్చింది. ఇప్పుడు మన సార్ కలిసి ఏం చెప్పారు? సార్ కలిసింటే ముసాదులు ఇమ్మంటున్నారు. మీకు గతంలో ఏం జరిగింది కాలుకి? నాకు యాక్సిడెంట్ కేసు సార్. నాకు లారీ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కేసు కాలు ఇరిగిపోయింది సార్. నాకు ఇక్కడ అల్ల బొర్రలు గిల్లండి మొత్తం దెబ్బలు తినలేదు సార్. ఏం పని చేస్తుంటారు? ఏం పని చేయలేదు సార్. ఇంకా ఏం పని చేస్తా ఇంటికాడే. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 ఆడపిల్ల సార్. ఇల్లు కూడా లేదు సార్ నాన్నకి. ఏ గ్రామం? మాది చిన్న మల్కాపురం గ్రామం. అయితే మేము డోన్లో ఉన్నాం సార్. ఇప్పుడు పింఛన్ పోతే మీకు జీవనాధారం ఎట్లంటారు? ఏం జీవనాధారం ఏం లేదు సార్. ఇంకా రోడ్ల బల అడుక్కోవాలి డబ్బులు, తప్పే మార్గం లేదు. నా పేరు ఎం శివశంకర్. నేను దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కు సంబంధించి దివ్యాంగులంతా రావడానికి ప్రధాన కారణం ఏమేనంటే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులన్నటువంటి పేరుతో వైకల్యం కలిగినటువంటి వ్యక్తుల పెన్షన్ల తొలగింపు చర్యలో భాగంగానే చాలా మంది నిజమైన అర్హత కలిగినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు కోల్పోయినారు. వారందరూ కూడా ఈరోజు హాస్పిటల్ చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ, అలాగే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీరందరికి సంబంధించి మేము దివ్యాంగులకు సంబంధించి న్యాయం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆఫీస్ నందు ఉన్నటువంటి ఫక్రుద్దీన్ సార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి బోగస్ పెన్షన్ల పేరిట అర్హత కలిగినటువంటి వికలాంగుల పెన్షన్లు తీసివేయడం అన్నటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీనికోసం మేము దివ్యాంగుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇచ్చినప్పటికీ వారికి సంబంధించినటువంటి పెన్షన్లు తొలగించడంలో వీరందరితో పాటు చాలా మంది రోడ్లెక్కి నడవలేక ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిని ముఖ్యంగా మేము పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు వైద్యాధికారులు ఒక 9 పేజీల అసెస్మెంట్ షీట్ ఉంటుందండి. ఆ షీట్ లో దగ్గర చేయడానికి 40 నుంచి 50 నిమిషాలు టైం పడుతుంది. కానీ తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి వికలాంగులు కాదు అని చెప్పేసేసి భూమి మీద దొగ్గాడుతున్నటువంటి వికలాంగులకు సైతం పర్సెంటేజీలు తీసేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు గమనిస్తా ఉంటాం. మరి ఇలాంటిది హేయమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డిఈఎఫ్ తరఫున. ఈ హేయమైన చర్యలను ఖండించడంతో పాటు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ చేసి మరి వాళ్ళకి సంబంధించి పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటు పెన్షన్ పునరుద్ధరించడమే కాదు, వైకల్య శాతం తగ్గించిన వికలాంగులకు కూడా వారి యొక్క వైకల్య శాతాన్ని పెంచి బ్యాక్లాగ్ ఉద్యోగాలలో మా యొక్క ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ పెన్షన్లు ఒకటే కాదండి, మా యొక్క జీవితం ఉద్యోగ అవకాశాలకు అవసరం. ఎందుకనంటే 85% పైన ఉంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుందని ప్రభుత్వం కక్షపూరితంగా ఆలోచించి మా యొక్క వైకల్య శాతాన్ని కూడా తగ్గించడం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కూడా ముక్తకంఠంగా ఈ యొక్క చర్యను ఖండిస్తా ఉన్నాం. తీవ్రంగా మేము ఇలాంటి చర్యలు ఏం చేపట్టినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వరకు పోరాటం చేసి మా యొక్క హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశంలో భాగంగానే ఫక్రుద్దీన్ సార్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించారు. ఎంపీడీఓ గారు లాగిన్ లో పాటు
తర్వాత సచివాలయం లాగిన్ లో కూడా వీరికి అందరికి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక నోటీస్ అందించి మరి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వీరికి పరీక్షలు నిర్వహించి వైద్య ధృవీకరణ పత్రం సదరాన్ని అందించిన తర్వాత వీరికి మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. వీరందరూ ఎక్కడికి తిరగొద్దని చెప్తా ఉన్నారు. కానీ కడుపుగాలినోడికి తెలుస్తుందండి ఆ బాధ. ఆ కడుపుగాలిన వ్యక్తులే ఈ రోజు గొంతుకగా ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వీరి యొక్క గొంతుకని మేము వినిపించడం జరుగుతా ఉంది. వీరి తరపున మేము నిజంగా అంటే ఈ యొక్క నిజమైన వికలాంగుల యొక్క గోడు ఖచ్చితంగా ప్రతి అధికారికి కొట్టుకుంటుంది. ఎందుకనంటే మాకు సంబంధించినటువంటి వికలాంగుల పెన్షన్ తొలగించడం అన్నటువంటిది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎంతో మంది బాగుండే వ్యక్తులందరూ ఉన్నారు, కానీ మా వికలాంగుల పట్ల ఇలాంటి ధోరణి మంచిది కాదని, ఎవరికి కూడా మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అసలు మంచిది కాదు. దయచేసి మా యొక్క పెన్షన్లు పునరుద్ధరించేంత వరకు మేము దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తాం. అమరావతి వరకైనా వస్తాం. కాబట్టి వీరందరికీ రీవెరిఫికేషన్ ఆప్షన్ ఇచ్చేంత వరకు, తర్వాత వీళ్ళకి సంబంధించిన పెన్షన్ కు సంబంధించినటువంటి పునరుద్ధరణ జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్.